ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు. భూమి భారత్ నువ్వు పొగడకపోయినా పర్లేదు కానీ తెగడకుండా ఉంటే చాలు. ఇతర దేశాలకు వెళ్ళి కాస్త డబ్బులు సంపాదించుకుని అక్కడ వెల్ సెటిల్డ్ అయ్యాక అక్కడ నచ్చినటువంటి వాళ్ళకి భారత్ పట్ల ద్వేషం, భారత్ పట్ల దూషణ, భారత్ పట్ల అవమానం, భారత్ వ్యవహారాల పట్ల కామెంట్లు చేయడం, నెగిటివ్గా మాట్లాడటం అన్నది ఎక్కువైపోతుంది. అట్లాగే నెగిటివ్గా మాట్లాడినటువంటి వాళ్ళకి ఇప్పుడు భారత విషయం ఏంటి తెలుస్తుంది. ఎందుకంటే భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యాక ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అమెరికాలో మనోళ్ళని తిడుతున్న తిట్లు, తని పంపిస్తున్నటువంటి వ్యవహారాలు, ఆస్ట్రేలియాలో జరుగుతున్నటువంటిది కావచ్చు, బ్రిటన్లో జరుగుతున్నది కావచ్చు, మొహానే మన వాళ్ళని ఊస్తున్నటువంటిది. అక్కడ అద్భుతం. అసలు వాళ్ళు చాలా పారదర్శకంగా ఉంటారు, వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, వాళ్ళు నిజాయితీగా ఉంటారు. మన దేశంలో అంత అల్లకల్లోలం, మందంత దుర్మార్గం అని చెప్పేటటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది. మనోళ్ళు అక్కడికి వెళ్ళి మన దేశాన్ని దూషిస్తూ ఆ దేశాలను గొప్పగా చెప్పేవాళ్ళు. ఐర్లాండ్లో కూడా అట్లాంటిది. ఇప్పుడు ఐర్లాండ్లో మన వాళ్ళని అక్కడ బూతులు తిడుతుంటాం, కొట్టేటటువంటి పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొన్నటిదాకా మన దేశం గొప్పదా, ఇక్కడైతే వీళ్ళు ఎంత బాగుంటారో అని చెప్పి ఓ మలయాళంకి సంబంధించినటువంటి కొంతమంది రైటర్స్ అక్కడ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని తన్నినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దాంతో ఇప్పుడు వాళ్ళు చెప్పుకొస్తున్నారు ఇదేం పరిస్థితి ఐర్లాండ్లో అంటూ. అంటే సీన్ మారుతుంది. ఎప్పుడైనా సరే ఇతర దేశాల్లో మనం గెస్టుని హోస్ట్ బాగానే చూసుకుంటారు. శృతి మించిన తర్వాత ఒక స్టేజ్ పోయిన తర్వాత వాళ్ళకి ఎక్సెషన్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చుకుంటారు, మనకు కాదు. అది తెలుసుకోవాల్సింది.